నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులకు పెన్షన్ అనేది ఒక హక్కు. అది ఏమాత్రం కూడా భిక్ష కాదు. అట్లాంటిది 2025 మార్చ్ 25 తారీఖున ఏదైతే ఒక చట్టం వచ్చిందో ఆ చట్టం ద్వారా ఎంతోమంది ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ ఒకటి వచ్చేసింది. పాత వాళ్ళకు ఒక విధంగా, కొత్త వాళ్ళకు ఒక విధంగా అనే దానిపైన కూడా చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా పెన్షనర్లు అందరు కలిసి కూడా చాలా సంఘాలు రేపు ఏదైతే మార్చి 25న బ్లాక్ డేగా ప్రకటించాయి. అసలు బ్లాక్ డే ఎందుకు ప్రకటించాయి, ఏం జరగబోతా ఉంది, పెన్షనర్లు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవన్నీ అంశాలపై మనతో మాట్లాడడానికి టీఎంబీ బుచ్చిరాజు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడడం. నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు టీఎంబీ బుచ్చిరాజు అండి. నేను ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ కూడా స్పెషల్ ఇన్వైటీ, ప్లస్ ఏపీ పెన్షన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. అయితే ఈ సందర్భంలో మీరు అడిగిన ఇష్యూల మీద ముందు మాట్లాడే ముందు ఏంటంటే, ప్రతి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది పొందడానికి హక్కు ఎలిజిబిలిటీ ఉంది. అంటే 2004 ముందు 2004కి ముందు ఎవరైతే అపాయింట్ అయినారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పొందడానికి అర్హులండి. ఈ పెన్షన్ పొందడానికి అర్హత ఎట్లా వచ్చిందంటే, 1982లో నాకు డిఎస్ నకారా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఒక కేసు నడిచిందండి. కేసు సుప్రీంకోర్టు ఫైనల్గా జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే, పెన్షన్ పొందడం హక్కు, అది ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అందువల్ల వాళ్ళల్లో క్లాసిఫికేషన్ కానీ డివిజన్ కానీ తేడా వీలేదని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దాని ప్రకారం పెన్షన్ ఇస్తారు. అయినప్పటికీ 2004 సంవత్సరాలు ఏం చేశారంటే, 1/9/2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళందరికీ సిపిఎస్ అని పెట్టారు, కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అని పెట్టారు. వాళ్ళకి పెన్షన్ ఉండదండి. వాళ్ళకి ఏదో ప్రివిలేజ్, వాళ్ళ కంట్రిబ్యూషన్, వీళ్ళ కంట్రిబ్యూషన్, గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ మీద అలా ఫండ్స్ గవర్నమెంట్ షేరింగ్లో పెట్టి డబ్బులు వస్తే ఇస్తామని ఇట్లా పెట్టారండి. అక్కడ వాళ్ళ పెన్షన్ అక్కడ ఒక అన్యాయం జరిగిందండి. అక్కడే మొదటి మెట్టు పెన్షన్కి దెబ్బ పడిందండి. ఆ రోజు అది మేము ఎప్పుడే కనుక యాజిటేషన్ కరెక్ట్గా చేసి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. సరే, ఇప్పుడు ఈ పెన్షన్ ఇప్పుడు ఏమైందంటే ఇలా పెన్షన్ తీసుకుంటున్నారు. అంటే 2004కి ముందు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. సరే, దేశం మొత్తం ఇట్లా కోటి మంది పైన రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున రిటైర్ అయిన వాళ్ళు దేశం మొత్తం మీద కోటి మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఆర్సీని సుమారుగా దేశంలో 15 రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాలు ఇంకా అవలంబించాలి. కానీ 15 రాష్ట్రాలు ఏది అవలంబిస్తే, ఏది ఇంప్లిమెంట్ అయితే మిగతా రాష్ట్రాలు కూడా ఆర్థికపరంగా వెసులుబాటు ఉన్నప్పుడు అవే అవలంబిస్తాయి. ఈ వ్యాలిడేషన్ యాక్ట్ అని 2025లో తీసుకొచ్చారు. ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ఎంత ప్రమాదకరమైన యాక్ట్ అంటే, పెన్షనర్స్కి సంబంధించిన క్లాసిఫికేషన్ చేయడానికి అవకాశం కలిగేట్టుగా వాళ్ళు డివిజన్ చేసి ఏ విధంగా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఏర్పాటు చేశారు. అసలు వ్యాలిడేషన్ యాక్ట్ అంటే ఏంటి సార్ అసలు నార్మల్గా? అంటే వ్యాలిడేషన్ అంటే దాన్ని, అంటే పెన్షనర్స్కి ఏదైతే పేమెంట్ చేస్తారు, ఎవరికి అంటే చట్టం ప్రకారం ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేసి వ్యాలిడేషన్ చేయడానికి, రివిజన్ చేసి వ్యాలిడేషన్ చేయడానికి, అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో తీసుకుంటుంది. చట్టంలో అంశాలను కూడా వ్యాలిడేట్ చేయడానికి, మార్పు చేయడానికి కూడా ప్రభుత్వానికి అర్హత తీసుకోవడానికి ఈ ఫైనాన్స్ బిల్లుకి అటాచ్డ్గా బిల్లు పెట్టారు. యాక్చువల్గా బిల్లు పెట్టేదాకా ఎవరికి తెలియదు. 25 మార్చి 2025లో లోక్సభలో బిల్లు పెట్టి ఇది ఆమోదింపజేశారు. కానీ యాక్చువల్గా దాని ఇంపాక్ట్ తెలియలే. కానీ దాని ఇంపాక్ట్ ఎప్పుడు తెలిసిందంటే, అది 8th పిఆర్సీ కమిషన్ వేశారు. 8th పిఆర్సీలో ఏమన్నారంటే, అందులో క్లాజ్ పెట్టారు, నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్స్ కూడా రివ్యూ చేయమని. మా పెన్షనర్స్ అందరూ కూడా, మా పెన్షన్ ఆటోమేటిక్గా రిటైర్ అయిన తర్వాత బేసిక్లో 50% చొప్పున క్యాలిక్యులేట్ చేసి దాని మీద డిఏ పెరిగినప్పుడు ఇచ్చుకుంటూ వస్తారు. పిఆర్సీ అయితే పిఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తారు. ఎప్పుడైతే ఈ విధానాన్ని వాళ్ళు మార్చాలనుకుని ప్రభుత్వం నిర్ణయం, వ్యాలిడేషన్ యాక్ట్ ఇవన్నీ తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వానికి ఏంటంటే 1/1/2026 ముందు రిటైర్ అయిన వాళ్ళు ఒక వర్గము, 1/1/26 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఒక వర్గం కింద చేయాలని ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగా 8th పిఆర్సీలు ఏమన్నారు, క్లాజ్ పెట్టారు, నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్స్ కూడా రివ్యూ చేయాలని. అంటే మీ అందరూ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉంటుంది, మీ అందరూ మాకు డబ్బులు ప్రభుత్వం పెన్షన్ వసూలు చేయదు, కానీ మా దగ్గర కూడా వసూలు చేయాలని ఆలోచన టర్మ్ పెట్టారు. అది అంటే ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందనేది మాకు అర్థమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఎంప్లాయీస్, రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్స్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ కూడా నష్టపోతారు. కోట్లలో ఉన్న వాళ్ళు నష్టపోతారు. దానివల్ల చాలామందికి పెన్షన్ డిఏ పెరగకపోవడం కానీ పిఆర్సీ పెరగకపోవడం, అది నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టం అనేది పూర్తిగా వ్యతిరేకించకపోతే ఆ 1/1/26 ముందు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతారు. అంటే ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ద్వారా 1/1/26 కంటే ముందు ఉన్నటువంటి ఉద్యోగులు, ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారో వారికి ఎలాంటి, అంటే ముఖ్య నష్టాలు ఏ విధంగా ఉండవుతుంది సార్? అంటే ఎట్లాంటి నష్టాలు? 1/1/26 కింద ఓపీఎస్ ఉంటుంది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు. అంటే 192000 ముందు, 2004 ముందు రిటైర్ అయిన అందరూ ఓపీఎస్ అంటారు. 2004 తర్వాత రిటైర్ అయిన సిపిఎస్ అంటారు. 2004 ముందు రిటైర్ అయిన ఓపీఎస్లో వాళ్ళలో డివిజన్ చేయాలి. అంటే ఎవరైతే ఇప్పుడు కామన్గా ఉన్నారో వాళ్ళని డివిజన్ చేయాలి. నష్టం ఏంటంటే, డివిజన్ చేయడం వలన 1/1/26 తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేయడం, ఇది వ్యాలిడేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఆ తర్వాత 1/1/26 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకే ఇప్పుడు 8th పిఆర్సీ వేశారు.
8th పిఆర్సీ పిఆర్సీలు ఆ పిఆర్సీ వేసి ఆ బెనిఫిట్స్ అంటే పిఆర్సీ ఫిక్సేషన్ కానీ డిఏ ఏరియాస్ కానీ కొత్త డిఆర్ ఏరియాస్ కానీ పిఆర్సీ ఏరియాస్ కానీ వచ్చి అర్హత పొందుతారు. అలాగే ఇప్పుడు ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే అంతకుముందు రిటైర్ అయిన వాళ్ళకి ఈ బెనిఫిట్స్ రావు. అంటే ఆర్థికంగా చాలా నష్టపోతారు, లక్షల్లో నష్టపోతారు. కాబట్టి కొంతమంది చిన్న ఉద్యోగులు వేలైనా పెద్ద లక్షలు కనీసం మినిమం టు మినిమం ఒక్కొక్కరు 3-4 లక్షలు నష్టపోతారు. అందుకని ఏంటంటే అసలు ఒకటే కేటగిరీ ఉన్న వ్యక్తిని రెండు మందిలో డివిజన్ తేడం అనేది సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ వ్యతిరేకం అది. అంటే ఇప్పటి వరకు మీకు వస్తున్నటువంటి పెన్షన్ కంటే తక్కువ వస్తుందా, లేకపోతే కొత్తగా మీకు రావాల్సినటువంటి benefits రావా? పెరగదు ఇంకా పెరగకుండా నష్టం జరుగుతుంది. అంటే మాతో పాటు రిటైర్ అన్నారండి, మాతో పాటు రిటైర్ అయిన వాళ్ళకి మా డిపార్ట్మెంట్ మాతో పాటు సేమ్ డిపార్ట్మెంట్ రిటైర్ అయ్యి ఒక 1126 రిటైర్ అనుకోండి, వాడికి పిఆర్సీ ఫిక్సేషన్ డిఏలు అన్నీ వస్తాయి. అంతకుముందు ఒక్కరోజు 31 రిటైర్ అయినా సరే వాడికి రాదు. ఇది విధానం. ఓపీఎస్ అనేది ఒకటే వర్గం, అది ఓపీఎస్ లో మళ్ళీ డివిజన్ తేడానికి లేదు. అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో డివిజన్ తేడానికి లేదు, అందరూ ఒకటే కామన్. ఈ డివిజన్ చేసే కార్యక్రమం చేసి దుర్మార్గమైన కార్యక్రమం చేసి పెన్షనర్స్ కి ఆర్థిక పరంగా ప్రభుత్వం లాభం కోసం పెన్షన్ నష్టం చేయాలన్నారు. అంటే పెన్షన్ అనేది సామాజిక భద్రత కింద వాళ్ళు ఆలోచించట్లే. ప్రభుత్వం ఈ విధానాన్ని చేసే విధానాన్ని యాక్ట్ విధానాన్ని ప్రొటెస్ట్ మేము ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ లో నిర్ణయం తీసుకున్నాం. ఈ బ్లాక్ డేగా ప్రకటించాలి, ప్రొటెస్ట్ డేగా అసలు ప్రకటించాలి. ముఖ్య కారణాలు ఏంటి సార్? అసలు బ్లాక్ డే ని మార్చి 25న మీరు బ్లాక్ డే గా తీసుకోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఒక వ్యాలిడేషన్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? ఈ వ్యాలిడేషన్ యాక్ట్ పాస్ అయింది, ఆ లోక్సభలో పాస్ అయింది ఆ రోజు మార్చి 25, 2025 నాడు. అది దాని ఇంపాక్ట్ ఇప్పుడు చాలా మంది తెలియదు. తర్వాత పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత అందులో కొన్ని క్లాజులు పెట్టారు. క్లాజులు ఏమన్నారు, నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ రివ్యూ చేయమన్నారు. అంటే ఎవరైతే ఇప్పటిదాకా గవర్నమెంట్కి ఏం కంట్రిబ్యూట్ చేయకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రివ్యూ చేయమంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర కూడా పెన్షన్ గవర్నమెంట్ కలెక్ట్ చేయాలి, డబ్బులు కలెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సిపిఎస్ వాళ్ళ దగ్గర 10% కలెక్ట్ చేస్తున్నారు. అదే విధానం ఏదో కొత్త విధానం బట్టి వీళ్ళ దగ్గర కూడా కొంత కలెక్ట్ చేయాలి, ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా. ఈ విధానాన్ని మొత్తం ఎంప్లాయీ సెక్టర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం మొత్తం అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఈ వ్యాలిడేషన్ యాక్ట్ డివిజన్ చేయాలి. దీంతో పాటు మేము ఇప్పుడు ఏమడుతున్నాం అంటే అసలు పెన్షనర్స్ అంటే ఒకటే రకం ఉండాలి. ఓపీఎస్ అని సిపిఎస్ అని రకాలుగా ఉండే ఇప్పుడు ఉన్న సిపిఎస్ వాళ్ళకు కూడా ఓపీఎస్కి అప్లై చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పెన్షన్ అనేది ఉద్యోగం 40 ఏళ్ళు చేసిన తర్వాత సిపిఎస్గా చేసినా ఓపీఎస్గా చేసినా చేసే బాధ్యతలు ఒక రకంగా ఉంటాయి. ఒకే రకమైన బాధ్యతలు ఉన్నప్పుడు ఒకే రకమైన పెన్షన్ ఉండాలి. పెన్షన్లో ఓపీఎస్ ఒక రకమైన సిపిఎస్ ఒక రకమైన చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఓపీఎస్ ఎవరైతే సిపిఎస్ ఉన్నారో వాళ్ళకు డిమాండ్ వాళ్ళు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే అసలు మీరు సంప్రదించకుండా ఏదైనా ఒక ఎంప్లాయీ సంబంధించిన ఇష్యూస్ మీద ఇంత సీరియస్ ఇంపాక్ట్ పడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘ నాయకులతో కానీ పెన్షన్ సంఘ నాయకులతో కానీ చర్చించాలి. చర్చించకుండా సడన్గా సైలెంట్గా ఆ బిల్లు పెట్టేసి అంతా టోటల్ పెన్షన్ సెక్టార్ని దెబ్బ కొడదామని ఆలోచిస్తే మేము వాళ్ళు పెన్షనర్స్ అండి. రేపు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, రేపు వాళ్ళు దే ఆర్ ఆల్సో బికమ్ పెన్షనర్స్. అంతేగాని వాళ్ళ ఉద్యోగంలో ఉన్న రేపు పెన్షనర్ అవుతారు కదండి. అంటే దేశంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులకి పెన్షనర్స్ కూడా చాలా నష్టం జరుగుతుంది ఈ విధానం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని మేము ప్రొటెస్ట్గా వ్యతిరేకిస్తున్నాం. దీని సందర్భంగా మేము డిసెంబర్ 17వ తారీఖు కూడా జాతీయ పెన్షన్ దినోత్సవంలో కూడా ఒక ప్రధానమంత్రి గారు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఆ లెటర్ రాసి మేము ఖచ్చితంగా ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవడం అడగడం జరిగింది. అయినా 3 నెలల నుంచి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. లేకపోవడంతో అంటే ఓవరాల్గా ఏమైందంటే దాని ఇంపాక్ట్ ఏముండదు ఓవరాల్గా అంటున్నారు. ఓవరాల్గా మీరు రిటర్న్గా పార్లమెంట్లో యాక్ట్ చేసిన తర్వాత మీరు రిటర్న్గా దాన్ని విత్డ్రా అవ్వాలి. విత్డ్రా అవుతేనే ఈ పెన్షన్స్ కమ్యూనిటీ సేఫ్గా హ్యాపీగా ఉండగలరు. అది చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 15 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కనుక పిఆర్సీ ప్రకారం 1126 ముందు రిటైర్ అయిన వాళ్ళకి పిఆర్సీ ఇవ్వము, డిఆర్ ఏరియర్స్ ఇవ్వమంటే అదే విధానం మిగతా రాష్ట్రాలు కూడా అప్లై చేస్తాయి. మేము కూడా నష్టపోతాం. అన్ని స్టేట్ గవర్నమెంట్ అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతారు. వాళ్ళు నాడు ఉద్యోగులు రేపటి పెన్షనర్లు. కాబట్టి ఏంటంటే పెన్షనర్ల యొక్క ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఇమీడియట్గా విత్డ్రా చేయాలని గవర్నమెంట్ నేను గట్టిగా కోరుతున్నాం. దీనికి నిరసనగా మేము కార్యక్రమం చేస్తున్నాం. నిరసన కార్యక్రమంలో భాగంగా మేమంటే రిటైర్ అయిన పెద్ద గొడవలు వేసి యాజిటేషన్ కాకుండా మా ప్రయత్నం ఏంటంటే ప్రతి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా స్లోగన్స్ మా యొక్క బాధను చెప్పుకుంటూ అలాగే మా ప్రధానమంత్రి గారికి అడ్రస్ చేసిన లెటర్ని వాటి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చి వారిని ప్రధానమంత్రి గారు ఫార్వర్డ్ చేయమని అడుగుతున్నాం. ఈ సందర్భంలో మా పెన్షనర్స్ కూడా సంబంధించి మేము వెళ్ళేటప్పుడు ఒక బ్యాడ్జ్ కూడా పెట్టుకుని వెళ్ళాలని మేము అనుకున్నామండి. చాలా మటుకు పాటిస్తాయి. ఇట్లా బ్యాడ్జ్ ఏముంది సార్? ఆ బ్యాడ్జ్ ఈ బ్యాడ్జ్ మీద ఏముందంటే బ్లాక్ డే యాజిటేషన్ అగైన్స్ట్ వ్యాలిడేషన్ యాక్ట్.
ఇది ఒక్కటే ఉండబోతుంది సార్, ఇంకేమైనా ఉండబోతుందా మీ ఇది ప్రొటెస్ట్ లో? ఓన్లీ బ్యాడ్జ్లు పట్టుకుని వెళ్తారా? నల్ల బ్యాడ్జ్లు కానీ నల్ల బట్టలు కానీ అదే ధరించుకునే అవకాశం ఉందా? కొంతమంది వేసుకుంటే వేసుకోవచ్చండి. బట్ మెయిన్ గా ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఇది ప్రొటెస్ట్ డే కన్నా మేము చెప్పాలనుకుంటున్నాం. అంటే దిస్ ఇస్ ద బ్లాక్ డే ఫర్ పెన్షనర్స్. ఈ యాక్ట్ అయితే ఇచ్చిన రోజు మటుకు బ్లాక్ డే ఫర్ పెన్షనర్స్. కాబట్టి పెన్షనర్స్ కాదు, రేపు పొద్దున్న రాబోయే ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు కూడా బ్లాక్ డే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బ్లాక్ డే అని మేము మన ప్రొటెస్ట్ 25వ తారీఖు కలెక్టరేట్కి 10:30కి వెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం. మా పెన్షన్ సంఘాలన్నీ కూడా మొత్తం సంఘాలన్నీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే సుమారు 8 లక్షల దాకా పెన్షనర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మేము ప్రొటెస్ట్ చేస్తాం. రాబోయే ఉద్యోగాలు కూడా వాళ్ళు కూడా 7-8 లక్షలు ఉన్నారు. 15 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే 15 లక్షల దాకా నష్టపోతారు. ఆల్ ఇండియా రెవెన్యూలో 1 కోటి మంది రాష్ట్రపతి పెన్షనర్సే ఉన్నారు, ఓన్లీ పెన్షనర్స్, ఉద్యోగులు కాకుండా. కాబట్టి ఇంత విధానాన్ని నష్టం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి యాక్ట్ని విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాము. దీంతో పాటు ఏంటంటే ఈ పెన్షనర్స్కి ఆల్రెడీ చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఈ నష్టాలు ఏంటంటే కమిటేషన్ అంటారు. కమిటేషన్ అంటే రిటైర్ అయిన తర్వాత ఒక ఉద్యోగికి 40% అడ్వాన్స్గా తీసుకోవచ్చు ప్రభుత్వం నుంచి. అది 15 ఏళ్ళు రికవరీ చేస్తున్నారు. యాక్చువల్లీ వీడు కట్టేది ఏంటంటే విత్ ఇంట్రెస్ట్ కలుపుకుంటే 12 ఏళ్ళు రికవరీ అయిపోతుంది. 3 ఏళ్ళు ఎక్స్ట్రా అదనంగా వసూలు చేస్తున్నారు. అందుకని ప్రభుత్వాన్ని మేము ఏమనంటే మీరు 12 ఏళ్ళకి రికవరీ చేయండి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను. అక్కడ సెంట్రలైజ్డ్ యాక్ట్ చేస్తే అన్ని రాష్ట్రాలు అదే ఇంప్లిమెంట్ చేస్తాయి. ఆల్రెడీ గుజరాత్ రాష్ట్రంలో అది 12 కాకుండా 13 ఏళ్ళకని వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడ అమెండ్మెంట్ రూల్స్ కూడా ఇచ్చారండి. అక్కడ ఇచ్చినప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటే కామన్గా 12 ఏళ్ళకి రికవరీ చేస్తే అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే లేకపోతే 3 ఏళ్ళు రికవరీ చేయడం వల్ల ఒక్కొక్కరికి 3-4 లక్షలు అదనంగా కడుతున్నారు. ఇది చాలా అన్యాయం. దీనికంటే ఇంకో అన్యాయం ఏంటంటే ఇంకో ఏం జరుగుతుందంటే పెన్షనర్స్కి అందరికీ కూడా ఎవ్రీ 5 ఇయర్స్కి 5% ఇంక్రీజ్ చేయాలని సెంట్రల్ పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏదైతే పార్లమెంటరీ కమిటీ అపాయింట్ చేసిందో ఆ పార్లమెంటరీ కమిటీ వాళ్ళే రికమెండేషన్ ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే పెన్షనర్స్ అందరూ కూడా ఎవ్రీ 5 ఇయర్స్కి వాళ్ళు 5% ఎన్హాన్స్ చేసుకుంటూ రావాలని ఇచ్చింది. అది కూడా డిఓపిటీ వాళ్ళు పంపించినా సరే వాళ్ళు ఇక్కడ ఫైనాన్స్లో దాన్ని పెట్టారండి, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడున్న మీరు ఆలోచించండి, పెన్షనర్స్కి వచ్చిన జీతం ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తుడికి 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది. అదే పెన్షనర్ వచ్చేసరికి వాడు 50,000 అవుతుంది. వాడు చనిపోతే వాడు ఫ్యామిలీ పెన్షన్కి వచ్చేసరికి 35,000 వస్తుంది. ఇవాళ మెడికల్ ఖర్చులు ఎక్స్పెండిచర్ వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. ఇవాళ చూస్తే లక్షల ఖర్చులు ఉంటున్నాయండి. ఏ చిన్న హాస్పిటల్ ట్రీట్మెంట్ పోయినా 1 లక్ష రూపాయలు తక్కువ ఉండట్లేదు. అదే పెద్ద వయసు పెరిగితే ఏమవుతుందంటే పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి మెడికల్గా పెద్ద ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏమన్నారంటే వాళ్ళ వృద్ధులు అవుతారు కాబట్టి వారు ఆరోగ్యరీత్యా కాబట్టి వాడు ఎవ్రీ ఇయర్ 5% పెంచమని సెంట్రల్ పార్లమెంటరీ కమిటీ ఎంపీలో ఉన్న కమిటీ రికమెండ్ చేసింది. ఆ రికమెండేషన్ కూడా వాళ్ళు ఆపిపెట్టారు. అంటే ప్రభుత్వం ఎటుపోతుంది అంటే ఇది ఉద్యోగ సెక్టార్ కానీ పెన్షన్ సెక్టార్ కానీ ఈ ప్రభుత్వానికి 40 ఏళ్ళు సర్వీస్ చేసినా సరే గుర్తింపు లేకుండా వాళ్ళకి నష్టం చేయాలని ఆలోచించడం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళకి ఇది జరగాలి. ఇది ప్రభుత్వం వ్యాలిడేషన్ యాక్ట్ రద్దు చేసుకోవాలి, విత్డ్రా చేసుకోవాలి. రెండోది కమిటేషన్ పీరియడ్ 12 ఏళ్ళకి చేసుకోవాలి. అలాగే ఎవ్రీ పార్లమెంటరీ కమిటీ ఇచ్చినట్టుగా ఎవ్రీ 5 ఇయర్స్కి వాళ్ళకి 5% ఎన్హాన్స్మెంట్ అవ్వాలి. దీంతోపాటు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఈ పెన్షన్ అమెండ్మెంట్ నోట్ పెట్టారండి 2026 అని. అందులో ఏమన్నారు, రిటైర్మెంట్ సూపరాన్యుయేషన్ డిఫరెంట్ చూపించారు. యాక్చువల్గా సూపరాన్యుయేషన్ ఏజే డిఫరెంట్, రిటైర్మెంట్ ఏజే ఉంటుంది. అంటే 58 ఏళ్ళకి కానీ 62 ఏళ్ళకి కానీ ఏది పెడితే అదే రిటైర్మెంట్. 62 ఏళ్ళకి రిటైర్మెంట్ అనుకోండి, 62 ఏళ్ళకి సూపరాన్యుయేషన్ ఏజ్ అంటారు. అందులో రిటైర్ అయిన రోజుని 50% పెన్షన్ ఇస్తారు. అందులో ఏంటంటే మినిమం 33 ఏళ్ళు సర్వీస్ ఉండాలి, 33 ఏళ్ళు సర్వీస్ ఉండాలి. అందులో కొంతమందికి ఏమవుతుందంటే మెడికల్ నోట్స్ లీవ్లు పెడుతుంటారు. మెడికల్ అంటే గవర్నమెంట్ పర్మిషన్తోనే యూఓఎల్ పెడతారు, అంటే ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ పెడతారు. ఆ లీవ్ పెట్టినప్పుడు ఆ లీవ్ని కూడా సర్వీస్గా పరిగణించి వాళ్ళు పెన్షన్ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి మెమోలు ఏముందంటే ఆ యూఓఎల్ని సర్వీస్గా కౌంట్ చేయమంటున్నారు. అది అన్యాయం అండి. ఇప్పటిదాకా చేస్తుంది కాకుండా ఇప్పుడు అది మీరు కొత్తగా ఇవ్వాల్సిన పోగా పెన్షనర్స్ రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన పోగా డిఏ పిఆర్సీ ఏరియర్స్ వాళ్ళకి రావాల్సిన పోగా మరి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అంతేగాని పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే పదాన్ని పెట్టారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ గతంలో కూడా ఉంది, కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే పదాన్ని నిర్వహించాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఒక పైన ఆఫీసర్ కోపం అవుతుంది ఇమీడియట్గా రిటైర్మెంట్ తీసేసుకొని కాల్చని అయితే రిటైర్ అయిపోతాడు. ఇప్పుడు అట్లా ఆలోచన ఉందనుకోండి ప్రభుత్వానికి, చాలా ఇబ్బందికరమైన ఉద్యోగం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి 30-40 ఏళ్ళు పనిచేసి సడన్గా ఒక రోజుని పై ఆఫీసర్ నచ్చలేదు అనుకోండి, గబుక్కు తీసేసాడు అనుకోండి, ఫ్యామిలీ రోడ్డు మీద అవుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతి పెన్షనర్ వెనకాల ఉద్యోగం వెనకాల కనీసం 4-5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు బతకాలి. వాళ్ళు ఆ టైం రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఏ ఉద్యోగం కానీ దేనికి పనికిరారు వాళ్ళు. ఇంకా
అంటే ప్రభుత్వానికి అప్పుడే ఆ డబ్బు ప్రభుత్వం రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతోనే వాళ్ళ పెన్షనర్స్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఆ కార్యక్రమాలు చేసుకుంటాడు. అలాగే రిటైర్ అయిన తర్వాత వాడి జీతం ₹10 పెరిగినా కూడా చాలా సంతోషపడతాడు వాడు. సార్ అంటే ఈ వర్గీకరణ కారణం ఏదైతే సిసిఎస్ రూల్ ఉందో దాంట్లో సిసిఎస్ సెంట్రల్ సర్వీస్ సివిల్ సర్వీస్ పే రూల్ ఏదైతే ఉందో ఆ రూల్లో ఉన్నటువంటి ఏవైతే కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయో కొన్ని లైన్స్ ఉన్నాయో అవే కారణమా సార్ ఈ వర్గీకరణకి? వర్గీకరణ అంటే ప్రభుత్వం ఏంటంటే ఒక కోణాలు ఆలోచిస్తుంది, ఆర్థిక పరంగా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం ఏంటంటే ఎట్లాగా ప్రభుత్వం ఆదాయం మిగిల్చుకుంటే ఖర్చు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారు, ఖర్చు తగ్గాలని ఆలోచిస్తున్నారు. అందుకని రూల్స్ అమెండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పెన్షన్ అనేవాడు సామాజిక బాధ్యత, వాళ్ళకి పెన్షన్ వాళ్ళ బాధ్యత ఉందని, సామాజిక బాధ్యత ఉందని హైయెస్ట్ ధర్మాసనం జడ్జిమెంట్, సుప్రీంకోర్టు ధర్మాసనం 1982 ఇచ్చింది. ధర్మాసనానికి ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఇవే డెసిషన్ తీసుకున్నారు. అదే ఇప్పుడు ఆ ధర్మాసనం టాపిక్ వచ్చింది కాబట్టి ఒకానొక రోజున సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే పెన్షన్ అనేది కూడా ఒక భిక్ష కాదు, అది ఒక ఉద్యోగి యొక్క హక్కు అని కూడా చెప్పడం జరిగింది. సో అట్లాంటి హక్కుని ఈరోజు కాల రాస్తుంది కదా ప్రభుత్వం. సో ఆ విషయంపై ఎట్లా చెప్తారు అంటే అంటే ఒక ధర్మాసనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హక్కు అంటే మాటను కూడా పట్టించుకోకుండా ఈ రోజు వీరు ఒక సపరేట్ దాన్ని తీసుకొచ్చి వాలిడేషన్ అనే ఒక యాక్ట్ అనేది పెట్టడం జరిగింది. సో దీన్ని ఎట్లా చెప్తారు సార్? అదే సార్, ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల సుప్రీంకోర్టు ప్రధాన వ్యాఖ్యలు ఏమిటంటే పెన్షన్ హక్కుని ఇచ్చింది, అలాగే సమానత్వ హక్కుని ఇచ్చింది. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కుని ఇచ్చింది. అంటే కట్ ఆఫ్ డేట్ కూడా నిర్ణయించడానికి వీల్లేదని జడ్జిమెంట్ ఇచ్చింది. సామాజిక న్యాయం, పెన్షన్ల సమాజంలో బలహీన వర్గం వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అని వెరీ క్లియర్గా ఇచ్చింది. పెన్షన్ పెంపు ప్రయోజనం అన్ని పెన్షన్లకు వర్తించాలి. కట్ ఆఫ్ తేదీ ఆధారంగా వివక్ష చూపించకూడదు. పాత పెన్షన్లను కొత్త పెన్షన్లతో సమానంగా చూడాలి. వివక్ష ఈ పెన్షన్ అంటే రిటైర్ అయిన వ్యక్తి ఆధారంగా పెన్షన్లో తేడాలు పడడం తప్పు. అందరికీ సమానంగా ప్రయోజనాలు కలపాలి. అంటే హైయెస్ట్ ధర్మాసనం ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా కాదని వీళ్ళు ఒక పార్లమెంట్ యాక్ట్ చేస్తే మరి ఇంకా కోర్టు జడ్జిమెంట్కి విలువ ఉన్నట్టండి. మీరు కోర్టు పర్మిషన్ తీసుకుని అట్లా ఏం చేయలే కదండి. అని మీరు డిస్కస్ చేయలేదు కదా, ఎంప్లాయీస్ డిస్కస్ చేయలేదు. మీరు ఆర్థిక పరంగా పెన్షనర్స్ని ఆర్థిక కోణంలో ఆలోచిస్తున్నారు. పెన్షనర్స్ని ఇప్పుడు ఆర్థిక కోణం ఆలోచించడు. పెన్షనర్ సమాజంలో వాడు ప్రభుత్వానికి 35-40 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు బతకడానికి ఇచ్చే అది సొమ్ము తప్ప వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇచ్చే డబ్బులు కాదండి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ కోణంలో ఆలోచించాలండి. ఎప్పుడు ఆర్థిక పరంగా పెన్షనర్స్ విషయంలో ఆర్థిక పరంగా ఆలోచించకూడదు. కాబట్టి మీరు వ్యాలిడేషన్ యాక్ట్ అనేది మీరు ఆర్థిక పరంగా ఆలోచించి పెట్టారు కాబట్టి, ఎందుకంటే దానికి సపోర్ట్గా ఎట్లా ఉందంటే వాళ్ళ పిఆర్సీ కమిటీ రూల్స్లో కూడా నాన్ ఫండ్ పెన్షన్స్ కూడా కంట్రిబ్యూషన్ కూడా రివ్యూ చేయాలని పెట్టారు. అంటే మేము పెన్షనర్స్ కంట్రిబ్యూట్ చేయట్లే, అంటే మా నాన్ కంట్రిబ్యూట్ పెన్షన్స్ కానీ మమ్మల్ని కూడా రివ్యూ చేయాలి, అంటే మేము కూడా డబ్బులు కట్టాలంటే మాట్లాడుతున్నారు. అంటే ఆలోచన చేస్తున్నారు. ఆలోచనకి పునాది అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా దుర్మార్గమైన. ఇంకో విషయం ఏంటంటే రానున్నటువంటి రోజుల్లో పే కమిషన్ రాబోతుందని చెప్తా ఉన్నారు సార్. ఒకవేళ పే కమిషన్ వస్తే అందరికి సమానంగా పే ఉంటుందా, లేకపోతే ఇంతకుముందు అంటే 1126 కంటే ముందున్నటువంటి వారికి నిజంగానే లక్షల్లో నష్టం జరగబోతుందా? ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. 1126 ఒక్కరోజు తేడా డిఫరెన్స్కే వాళ్ళ కొత్త ఇప్పుడు తప్పదు 51 ముందు 31వ తారీఖు వాడు 50,000 బేసిక్ ఉంది. 1వ తారీఖు ఉన్నవాడు కూడా 50,000 బేసిక్ ఉంది. కానీ పే ఫిక్సేషన్ వాడి ఫిక్సేషన్ కలపడం వలన ఆ రోజు డిఎల్ అని మెర్జ్ చేయడం వలన వాడు 50,000 కూడా 80,000 వస్తాయి అనుకోండి. వీడికి అప్లై చేయమంటారు. అంటే వీడికి 50,000 ఇదే ఉంటుంది. అంటే మరి పే ఫిక్సేషన్ అనేది ఎందుకు చేస్తారండి? ధరల రేట్లను బట్టి ధరలు పెరుగుతాయి కాబట్టి దాని ప్రకారం పే కమిషన్ వేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరి 10 yearsకి వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి 5 yearsకి వేస్తున్నారు. పిఆర్సీ అనేది అంటే ఇప్పుడు పెన్షనర్స్ ఎంజాయ్ చేయడం కోసం ఇచ్చేది కాదండి. పెన్షనర్ రోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కాబట్టి దాన్ని తట్టుకోవడం కోసం ఇచ్చే మీద రీయింబర్సబుల్ అమౌంట్ తప్పండి. ప్రభుత్వం మీద భిక్ష కాదండి, అది దయాదక్షిణ తెచ్చేది కాదండి. ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ వాళ్ళ బాధ్యత, హక్కు ఉంది, ప్రభుత్వం మీద ఉంది. పొందే హక్కు పెన్షనర్ మీద ఉంది, ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంతేగాని మెర్సీ ఏం కాదండి ఇది. ఎందుకంటే ఇంత లక్షల్లో నష్టపోతారండి. అందులో ఏంటంటే పిఆర్సీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కమిషన్ వాళ్ళు వేస్తే యాక్చువల్గా 2 ఏళ్ల క్రితం వేయాల్సిన కమిషన్ వెళ్ళేస్తారు. ఈ రిపోర్ట్ మళ్ళీ ఇంకో 2 ఏళ్ళకి వస్తుంది, 4 ఏళ్ళు. మరి ఈ 4 ఏళ్ళలో రావాల్సిన రియర్స్ వాడు ఎంత నష్టపోతాడండి మరి ఇవ్వకపోతే. 1126 ముందు లక్షలు నష్టపోతారు కదా. మరి ఇది దుర్మార్గం కదండి. కేంద్ర ప్రభుత్వం రేపు అన్ని రాష్ట్రాలు ఈ విధంగా అయితే ఇంత లక్షలు నష్టపోతారని అది చాలా అన్యాయం. అది అంటే ప్రభుత్వం ఎందుకు ఆలోచించింది అంటారంటే ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఎందుకు ఈ వాలిడేషన్ యాక్ట్ తీసుకురావడం ప్రభుత్వం ఎందుకు ఆలోచించింది? అంటే ప్రభుత్వానికి సపరేట్ మోటో ఉందా దీని గురించి ఆలోచన? ప్రభుత్వం మోటో ఒకటే ఉంటుందండి. వీళ్ళు పెన్షనర్స్ అనేది
మనకి మనకి ఏ విధంగా ఉపయోగపడరు కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం వేస్ట్ అనే కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ పెన్షనర్లు కూడా సమాజంలో భాగం, వాళ్ళ బాధ్యత కూడా ఉంది, సామాజిక పరమైన బాధ్యత ప్రభుత్వం ఉందని వాళ్ళు ప్రభుత్వం గుర్తించట్లేదు. ఇంకోటి ఏంటంటే పెన్షనర్లు కూడా తక్కువేం కాదు. పెన్షనర్లు కూడా ఎవరన్నా ప్రజల్లో భాగస్వామ్యం, ప్రజలు రేపు ఓట్లు కూడా వేస్తారు, ఓట్లు కూడా వేసేవాడు భాగ్యం వీళ్ళకి ఉంది. ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ 5 ఉంటారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారంటే 4 ఓట్లు వేసేవాళ్ళు ఉంటే మరి కొన్ని లక్షల్లో ఉంటారు. సపోజ్ 1 కోటి మంది పెన్షనర్స్ అనుకోండి, 1 కోటి అంటే 4 కోట్ల మంది, 4 కోట్ల మంది ఈ కాన్స్టిట్యూన్సీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ మీద? 10,000 డిఫరెన్స్, 10,000 5,000 డిఫరెన్స్ పడతాయి. అది ఆ 10,000 5,000 డిఫరెన్స్ పెట్టిన ఎన్నో కాన్స్టిట్యూన్సీ ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఏం రారండి. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రజల్లో భాగస్వామి, పెన్షన్లు అన్నవాళ్ళు బయట ఎక్కడ ఊడిపడిన వాళ్ళు కాదండి, వీళ్ళు ప్రజల్లో ఉన్నవాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు కాబట్టి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పొందాల్సిన బాధ్యత వాళ్ళకి ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారం ఇన్ని సంవత్సరాల ముందు 40 సంవత్సరాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఈ మార్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రభుత్వం ఆలోచించాలి కదండి, అవసరం ఏముంది? సార్ ఒక్క విషయం మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ 1126 కంటే ముందు ఉన్నటువంటి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వీళ్ళకి ఏం చేస్తే వాళ్ళు న్యాయం అని భావిస్తారు? అంటే రేపు మార్చి 25న మీరు అందరూ బ్లాక్ డే అంటున్నారు కదా, ఈ బ్లాక్ డే కాకుండా మీకు ఎలాంటి వసతులు కల్పిస్తే మీకు న్యాయం జరిగిందని మీరు అనుకుంటారు? న్యాయం కాదు సార్, వ్యాలిడేషన్ యాక్ట్ రద్దు చేయాలి సార్. అది విత్డ్రా చేసుకోవాలి, యాక్ట్ విత్డ్రా చేసుకోవాలి. వాలిడేషన్ యాక్ట్ రద్దు చేసుకుంటే మామూలుగా ఉంటుంది. ఇప్పుడు మేము రద్దు చేయాలి. 2 సిపిఎస్ వాళ్ళు కూడా ఓపీఎస్ మార్చాలి. పెన్షనర్స్ లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది పెన్షనర్స్ లో డివిజన్ చేయకూడదని. మరి అటువంటిప్పుడు సిపిఎస్ డివిజన్ చేయకున్నప్పుడు 1924 ముందు ఉన్న వాళ్ళు ఓపీఎస్, తర్వాత వాళ్ళు సిపిఎస్ అన్నారు. ఇలా ఉన్న సిపిఎస్ కూడా ఓపీఎస్ మార్చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మాకులాగే 30-40 వేలు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా. మరి 1924 ముందు రిటైర్ ముందు అపాయింట్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాము, అంతే సార్, తర్వాత అయినా సర్వీస్ చేసిన వాళ్ళకి ఇవ్వమంటే అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే దాన్ని చాలా సీరియస్ సమస్య వస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా రిటైర్ అయిన ఉద్యోగికి, ప్రభుత్వ ఉద్యోగులకి అందరికి కూడా పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్లో కూడా డిక్లాసిఫికేషన్ చేయకూడదు. సార్ ఇదే విధంగా మనం ఒకసారి మన కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వాల గురించి. తెలంగాణలో, ఆంధ్రాలో అసలు పెన్షనర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? పెన్షన్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే 4 డిఏలు అంటే యాక్చువల్లీ డిఏ అనేది ఎవ్రీ 6 నెలలకు ఒకసారి పెంచుతారు. కేంద్ర ప్రభుత్వం పెంచినప్పుడల్లా వీళ్ళకి పెంచుతారు. జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి పెంచుతారు. పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే వచ్చేస్తున్నాయి. 6 నెలల డిఫరెన్స్ లాగా వాళ్ళకి వచ్చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ప్యారలల్ పెంచకపోవడం వలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 4 డిఏలు బాకీలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా 4 డిఏలు బాకీలు ఉన్నాయి. ఒక్కో డిఏకి సపోజ్ 50,000 రూపాయలు, 50,000 పెన్షన్ అనుకోండి, 50,000 మీద 3% తీసుకోండి, 1,500 రూపాయలు నెలకి. 1124 నుంచి ఇవ్వలేదు అనుకోండి, ఇప్పటికి ఎంత అయిందండి? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు నెలకు 1,500 చొప్పున 48 నెలలు లెక్క వేసుకోండి, 50 నెలలు వేసుకున్నాం. కానీ ఎంత నష్టం అవుతుంది? 75,000 నష్టం. 75,000 మీద మరి వాడు ప్లస్ మంత్లీ వాడు గడిచిన ఇన్కమ్ రావడం వల్ల ఈ కాస్ట్ ఆఫ్ లింక్ వాడు మీట్ అవ్వగలడు కదా. వాడు సేవింగ్ ఏముండదని, మీ డబ్బులు గవర్నమెంట్ డిఏ ఇన్ టైంలో లేకపోతే వాడు అప్పులు చేసుకుంటాడు అంతే. అప్పులు మళ్ళీ కట్టుకుంటాడు, మీరు బ్యాలెన్స్ ఏరియా తెచ్చుకోండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది కూడా ఇప్పుడు ఆ డబ్బులు కూడా డిఏ రేస్ ఇవ్వట్లేదు. పిఆర్సీ ఎప్పుడో పిఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ఆ పిఆర్సీ చేసి ఆ ఏరియాస్ కూడా ఇవ్వలేదు. దుర్మార్గం పరిస్థితి. తెలంగాణలో కూడా ఒకటే ఇచ్చినట్టున్నారు. తెలంగాణలో కూడా వచ్చారు. తెలంగాణలో అప్పుడు ఇచ్చారు. తెలంగాణలో మంత్రి తర్వాత అప్పుడు ఇవ్వకపోయినా తర్వాత మంత్రి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడ డిఆర్ ఏరియాస్లో ఇదండి. అన్నింటికంటే గవర్నమెంట్ అంటే రిటైర్ అయిన వ్యక్తికి పెన్షన్ అనే బెనిఫిట్స్ వెంటనే రావట్లేదు. సుమారుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి అక్టోబర్ 24 నుంచి రావాల్సిన గ్రాట్యుటీ ఇప్పటిదాకా పెన్షన్కి రావట్లే. అలానే ఇంతకంటే దారుణం ఏంటంటే మనిషి చనిపోతే 50 ఒక నెల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఇది గతంలో ఉండేవి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో దాన్ని ఏం చేశారంటే ఆయనకి 25,000కి లిమిట్ చేశారు. అది కూడా అటువంటి అంత్యక్రియల డబ్బులు కూడా 4-5 నెలల రావట్లే. తెలంగాణలో అదే పరిస్థితుంది, ఆంధ్రలో అదే పరిస్థితుంది. అరే అంత్యక్రియలు కూడా డబ్బులు రాకపోతే మరి మీ పరిస్థితి ఏంటని ఆలోచించండి. అంటే ప్రభుత్వం ఆ పెన్షనర్ల గురించి కాదు, ఆర్థిక పరంగా కూడా ప్రణాళిక లేకుండా ఇది పెన్షనర్స్ మనకు పనికిరారు అన్న సమాజంలో ఒక భాగం కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ సమాజంలో వాళ్ళు కూడా భాగమే. లేకపోతే మీకు కూడా ఓట్లు అన్నీ వేసి వాళ్ళు కూడా ఉపయోగపడతారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రభుత్వం కానీ ఇక్కడ వచ్చిన ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలకి ఎంప్లాయీస్ పెన్షన్ సపోర్ట్ అవుట్లెట్ గా చేయబట్టే ఇక్కడ వీళ్ళకి ప్రభుత్వం కూడా రాగలిగారు. ఇప్పటికీ చాలా మంది ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అంటే తెలంగాణ పరిస్థితి చూసుకుంటే ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఆ బెనిఫిట్స్ రాక ఇప్పటికీ చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఉద్యమాలు చేస్తా ఉన్నారు. కానీ
ఎందుకు అంటే పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆర్థిక సంక్షోభం వల్ల ఇవ్వలేకపోతున్నారా? లేకపోతే మీలాంటి వాళ్ళతోటి వీళ్ళతోటి పని అయిపోయింది, ఇంకా వీళ్ళతోటి ఏం పని ఉందిలే, తర్వాత ఇద్దాంలే, ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఇద్దాంలే అనుకున్నట్టు పక్కన పెడుతున్నారా? ప్రభుత్వము ఓట్లు కావాలన్న పాయింట్లు ఆలోచిస్తున్నారు. ఉమ్, వీళ్ళకి వేస్తే ఓట్లు వెంటనే వస్తాయి, వీళ్ళకి వేస్తే రావు. ఉమ్, వీళ్ళకి డబ్బులు, వీళ్ళకి పెన్షన్ అవన్నీ ఇస్తేనే వీళ్ళు ఓట్లు వేస్తారు. ఉమ్, ఇది ప్రజలకు ఫ్రీగా అది ఫ్రీ ఇది ఫ్రీ అని ఇవ్వడం వలన ఉమ్, వాళ్ళు అంటే టెంపరీ బెనిఫిట్ ఆలోచిస్తున్నారు. ఉమ్, లాంగ్ రన్ లో ఫ్రీ బీస్ అనేది ఎంతకాలం ఇచ్చినా కూడా ఒక స్టేజ్ లో వచ్చరికి అది చట్టం ఆగిపోతుంది. ఉమ్, ప్రభుత్వం నడవలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వాలు చాలా మటుకు ఆ ఫ్రీలు ఇచ్చి నడవలేని పరిస్థితులు వచ్చి ఆగిపోతున్నాయి. ఉమ్, ఇప్పటికేమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు కూడా రివర్స్ అవుతారు. ఉమ్, అంటే మీరు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలంటే అండి, అడ్మినిస్ట్రేషన్లో అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి. ఉమ్, ఉన్న వాళ్ళకి నష్టం జరగకుండా ఉండాలి, ఉమ్, సంక్షేమం వాళ్ళకు కూడా వెల్ఫేర్ మెజర్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరైతే పెన్షనర్స్కి ఏమి ఇస్తున్నారో ఏవైతే స్కీమ్ ఏదో స్కీమ్ పెన్షన్స్కి ఏవైతే బెనిఫిట్, ఆ బెనిఫిట్ తాకూడదు. ఉద్యోగాలు రావాల్సిన అంటే అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ కూడా ఎవరు బాధపడకూడదు. అంటే దానికి తగ్గట్టు సంక్షేమం కూడా జరగాలి. సంక్షేమం ఎట్లా జరగాలండి, వాళ్ళంతా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళకి డెవలప్ అయ్యేట్టుగా అట్లా చేయాలి తప్పండి. అంతేగాని మొత్తం అంతా ఫ్రీగా ఇచ్చి మీరు వాటి మంది డబ్బులన్నీ వీళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి వీళ్ళకి ఇవ్వనంటే ఒక పక్కన వీళ్ళు కడుపు కొట్టేట్టు ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. వీళ్ళు కూడా సమాజంలో భాగం కాబట్టి వీళ్ళకి ఇవ్వాలి. ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు అంటే ఎవరైనా ఆగుతారు, సమస్య కాదు, ఎవరైనా ఆగుతారు పెన్షన్స్ కానీ మళ్ళీ సంవత్సరాల తరబడి బాకీలు ఇవ్వకపోవడం అనేది అన్యాయం కదండి. ప్రభుత్వం కూడా అటు ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా మరి ఇప్పుడు ఎందుకు పెన్షనర్స్ ఎక్కువ గొడవ చేస్తున్నారు, మరి వాళ్ళకి ఎక్కువ రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా మెడిసిన్కి ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. మెడిసిన్ ప్రకారం హెల్త్ కార్డులను పనిచేస్తున్నాయంటే, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేస్తున్నాయంటే అవి పనిచేయట్లేదు. ఈ మధ్యకాలంలో ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం వారు వాళ్ళు అది ఎక్కువ ఇవ్వడానికి అంగీకరించారు. అది హెల్త్ కార్డు మీద ఎక్కువ ట్రీట్మెంట్ పొందడానికి ఎక్కువ మార్జిన్ పెంచారు. అదొక ప్లస్ పాయింట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూడా అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం అంటే మాకు 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వండి, మాకు ఇవన్నీ వద్దని. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఉండి 5 లక్షలకి ఎంత వస్తే హాస్పిటల్ పోయి మేము ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ప్రభుత్వం లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, బిల్లు 2 లక్షలు పెట్టిన తర్వాత దాటితే ప్రభుత్వాన్ని రీఎంబర్స్మెంట్ పెట్టుకోవడం, ఆ రీఎంబర్స్మెంట్ ఎక్కడ డ్రైవర్ అక్కడ పెట్టుకోవడము, అక్కడి నుంచి మళ్ళీ ఆ హెడ్ ఆఫీస్ కలెక్టరేట్కి, అక్కడి నుంచి హెడ్ ఆఫీస్కి, అక్కడి నుంచి ఈహెచ్ఎస్ రావడం, మళ్ళీ రిటర్న్లో వీళ్ళు శాంక్షన్ చేయడం, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడం, ఇదంతా 2 సంవత్సరాలు పడుతుంది. డబ్బులు వచ్చేసరికి ఇలా పేనవాడు మరి ఏదో ట్రీట్మెంట్ చేసినవాడు ఉన్నవాడు ఉంటాడు, పోయినాడు పోతున్నాడు పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అందుకే మేము ఏమంటామంటే అసలు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇచ్చండి, డైరెక్ట్గా హాస్పిటల్ వాళ్ళు మనకి తీసుకుని ట్రీట్మెంట్ చేస్తారు. స్క్రూటినీ మీరు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన రేట్లకి వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి. ఇన్సూరెన్స్ కానీ టైం గవర్నమెంట్ ఈహెచ్ఎస్ కానీ టై అయిపోతే ఆ విధానాన్ని ప్రవేశపెట్టమని అడుగుతున్నాం. ఈ విధానం ప్రవేశపెట్టబడే మిస్యూజ్ కూడా తగ్గుతుంది, లేకపోతే మిస్అప్రాపరేషన్ తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు కూడా ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వమని మేము ఆంధ్రప్రదేశ్లో కోరుతున్నాం అండి. సార్ ఒక విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటారు సార్? అంటే దేశవ్యాప్తంగా 1/1/26 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది దాకా ఉంటారు సార్? దాదాపు 1 కోటి పైన ఉంటారా సార్? ఇప్పుడు 1/1/26 ముందు రిటైర్ అయిన వాళ్ళు 1 కోటి మంది పైన ఉంటారండి. 1 కోటి మంది పైన ఉంటారు. అంటే 1 కోటి మంది రాష్ట్ర ప్రభుత్వం వరకే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చాలా ఉంటారు వాళ్ళు అండి. సో మీరు అందరు కలిసి ఒకవేళ రేపు బ్లాక్ డే రోజున అందరు మీరు నిరసన ప్రదర్శించి ఒకవేళ మీరు అందరు కలెక్టర్లను కలిసి అంత ఆ రేంజ్ వరకు చేస్తారు, కానీ దాని తర్వాత ఏం చేయబోతారు? తర్వాత మేము ఆల్ ఇండియా లెవెల్ స్టేట్ కూడా మేము 2-3 మార్గాలు చేసుకున్నాం అండి. ఢిల్లీలో కూడా ఒక యాజిటేషన్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదే మా ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్లో వాళ్ళ కమిటీ, మా చైర్మన్ గారు, సెక్రటరీ జనరల్ గారు వాళ్ళందరూ అక్కడ కమిటీ సభ్యులు నిర్ణయిస్తారు. అక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేస్తాం. సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ కొంతమంది వెళ్ళారు. అది మధ్యలో ఉంది, అది కేసు వేయడం జరిగింది, ఇంకా హీరింగ్ రాలేదు. అవసరం అయితే మేము కూడా కోర్టుకి అప్రోచ్ కాక తప్పదు. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయినప్పుడు తప్పదు కదండి. పెన్షన్లు ఎలా కోత విధించుకుంటూ పోతామంటే ఇది ఖచ్చితంగా ఎదుర్కోవాలని అవసరమే ఉంది. ప్రభుత్వ బాధ్యత. అలాగే పెన్షనర్స్ కూడా వాడు లైఫ్ స్పాన్ కూడా ఎన్నాళ్ళు పోతాడు తెలియదు. పెన్షన్ ఇచ్చారని పెన్షన్ అయితే 10 ఏళ్ళు బతు 15 బతు, అంతేగాని ఉద్యోగం చేసినట్టు 40 ఏళ్ళు వాడు బతకలేడు కదండి. ప్రభుత్వం మానవతా కోణంలో ఆలోచించాలి. పెన్షనర్ల పాయింట్ మానవతా కోణంలో ఆలోచించాలి. ఆర్థిక కోణంలో ఆలోచిస్తున్నారు, ఆర్థిక కోణం కరెక్ట్ కాదు. కాబట్టి గవర్నమెంట్ 7th PA ఏదైతే పిఆర్సీలో నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ రివ్యూ చేయాలని అది 13 విత్డ్రా చేయాలి. ఈ ఫస్ట్ వ్యాలిడేషన్ యాక్ట్ విత్డ్రా చేయాలండి. ఈ క్లాసిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. సిపిఎస్ వాళ్ళు ఇంకా సిపిఎస్ ఓపీఎస్ అని కాకుండా మొత్తం అంతా సిపిఎస్ కూడా ఓపీఎస్ తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అండి. అసలు యాక్చువల్గా మనం జనరల్ టాక్గా మాట్లాడుకుంటే, ఒక జనరల్ నాలెడ్జ్ పిల్లలా మాట్లాడుకుంటే అసలు ఈ పెన్షన్ అనేది ఎందుకు పుట్టింది సార్? పెన్షన్ ఎందుకు పడుతుంది అంటే మేము ప్రభుత్వం ఎవరన్నా ఏ సేవా రంగంలో కానీ వాడు ఇప్పుడు మేము ఒక 30-40 ఏళ్ళు ప్రభుత్వాన్ని పనిచేసిన తర్వాత కొన్ని దేశాల్లో అయితే పెన్షన్ మ్యాండేటరీ, ప్రజలందరికీ మ్యాండేటరీ, చచ్చిపోయేదాకా పెన్షన్ ఇస్తారు. అది
ఎందుకు ఇస్తారంటే వాడు రిటైర్ అయిపోయిన తర్వాత వాడికి ఏ విధంగా బతకడానికి ఏంటి, వాడికి బతక ఆధారం ఏముంది, ఇంకా పెన్షన్ లేదనుకోండి, వాడికి ఉన్న వాడి ఫ్యామిలీని వాడు ఎట్లా పోషించాలి, వాడి లైవ్లు కూడా నడవాలి కదండి, వాడి జీవనాధారం నడవాలి కదా. ఆ జీవనాధారం కోసం ఇచ్చేదే పెన్షన్. మీరు ప్రభుత్వం ఏటాటా అన్ని రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. రేట్లు పెట్టినప్పుడు మరి డిఏ పెంచుతున్నారు. డిఏ ఎందుకు పెంచుతున్నారు అని, రేట్లు పెరుగుతున్నాయి కూడా మీరు పెంచుతున్నారు. పెరగకుండా ఉంటే పెంచేవారు కాదు డిఏ. మరి అలాగే పెన్షనర్స్ కూడా రేట్లు పెట్టినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డిఎన్ఎస్ వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఆన్ పార్ విత్ ఎంప్లాయీస్ చూడాలి, కానీ సర్వీస్లో రిటైర్ అయిపోయిన సర్వీస్లో ఉన్న వాళ్ళకి చూకరగా ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగట్లా. వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి రావట్లేదు. వాళ్ళకి సరెండర్లు బాకీలు ఉన్నాయి, వాళ్ళకి రావాల్సిన అన్ని బాకీలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 30,000 కోట్ల బాకీ ఉంది. ఎంప్లాయీస్ పెన్షన్ రావాల్సిన పెన్షన్ వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం డైవర్ట్ చేసేసారు గత ప్రభుత్వంలో. ఇంత ఘోరం నడుస్తున్నప్పుడు మరి ఏ విధంగా ప్రభుత్వాలని సమర్థించాలి చెప్పండి. అంటే ప్రభుత్వం పెన్షన్స్ కూడా సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. సమైక్యంగా ఉంటున్నాము ఖచ్చితంగా. రేపు ప్రభుత్వాన్ని మేము ఇప్పుడు పెన్షనర్ పెద్ద రోడ్డు మీకు వచ్చి గందరగోళాలు చేసేది ఏమి ఉండదండి. బట్ ప్రభుత్వాన్ని ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ సమాజంలో ఒక సీనియర్ సిటిజన్ని గౌరవించకపోతే, ఇంట్లో మీ అమ్మ నాన్న గౌరవించకపోతే ఇంకా మీకు గౌరవం ఎవరు ఇస్తారు? ఇదే విధానం ఇక్కడ పెన్షన్స్ కూడా అంతే. మరి ప్రభుత్వం కూడా పెన్షనర్స్ అన్నారు సీనియర్ సిటిజన్స్, వాళ్ళని గౌరవించకపోతే కింద మరి రేపు మీరు మామూలు ప్రజలు మీకు ఏం చేస్తారు, నమ్మకం ఏం క్రియేట్ చేస్తారు? పెద్దవాళ్ళు మీరు గౌరవించిన వాళ్ళు సమాజంలో ఉన్న మిగతా వాళ్ళకి మీరు న్యాయం చేస్తారేముంది? ఒక వర్గాన్ని కడుపు కొట్టి ఇంకో వర్గాన్ని కాపాడుతామంటే కరెక్ట్ కూడా కాదు. ప్రభుత్వం ఆలోచించాలి, బ్యాలెన్సింగ్ వెళ్ళాలి, అభివృద్ధి సంక్షేమాలు జరగాలి, ఉన్న విధానాన్ని నష్టం జరగకూడదు, పెన్షన్స్కి నష్టం జరగకూడదు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం జరగకూడదు. కాబట్టి ప్రభుత్వం ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని మీరు విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాం. ఈ ప్రొటెస్ట్ చేయడం కూడా మా సందర్భంలో మేము కోరేది ఏంటంటే, మా పెన్షనర్స్ అందరినీ నేను కోరేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పెన్షన్స్ కానీ ఇక్కడ కానీ తెలంగాణ పెన్షన్స్ కానీ అఖిల భారత పెన్షన్స్ స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ ఏదైతే కాల్ ఇచ్చిందో దానికి అనుగుణంగా 20వ తారీఖున మీరు అందరూ కూడా కలెక్టరేట్లో ఒక డెమాన్స్ట్రేషన్ వేసి ఒక కలెక్టర్ ప్రైమ్ మినిస్టర్కి అడ్రస్ చేస్తూ ఏదైతే అఖిల భారత ఫెడరేషన్ నిర్ణయించో దాని ప్రకారం రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇవ్వాల్సిన కోరుతున్నాము. ఈ ప్రోగ్రామ్ మాకు ఈ రిప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వం కన్సిడరేషన్ చేయాలని కూడా కోరుతున్నాం. ముఖ్యంగా పెన్షనర్స్ కానీ ఎంప్లాయర్స్ కానీ ఎంతో ఒత్తిడి లోనవుతున్నారు. ఒత్తిడి లోనవడం వలన వాళ్ళకి తొందరగా అనారోగ్య పాలు అవుతున్నారు. అనారోగ్య పాలు అయినప్పుడు వాళ్ళు మెడికల్ ఖర్చులు కూడా మీట్ పరిస్థితి ఉంటుంది. పెన్షనర్స్కి వస్తే పెన్షనే ఆధారం. ఉద్యోగస్తుల కంటే జీతం వచ్చినా జీతంలో కూడా వాడుకున్న కుటుంబ బాధ్యతలు వాడు ట్రాన్స్పోర్ట్ వాడికి అది భారం అవుతుంది. వాడికి ఒత్తిడి ఉంటుంది, భారం ఉంటుంది. పెన్షనర్స్కి ఏమో ఆధారం లేదు. ఈ పెన్షన్ తప్ప వేరే ఆధారం ఉంటుంది. మెడికల్ ఖర్చులన్నీ వాళ్ళు ఎక్కడ పోయినా వాడికి వచ్చే పెన్షన్ 50,000 వస్తే హాస్పిటల్కి పోతే 5 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు ఇట్లాగా ఈ విధానం ఉన్నప్పుడు మన ప్రభుత్వాన్ని మెడికల్ ఏమైనా ఫ్రీగా అవుతుందా? ఇవ్వట్లే కదా. కాబట్టి పెన్షన్ అనేది అవసరం. మీకు మోరోవర్ మేము చెప్పడం కాదండి, అత్యున్నత న్యాయస్థానము ఫుల్ బెంచ్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ ప్రకారం దానికి భిన్నంగా మేము నిర్ణయం తీసుకుంటే అది ఏ విధంగా సహేతుకమో ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ పొట్టకొట్టద్దు, పెన్షన్ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, మీ ఆల్ ఇండియా పెన్షనర్ తరఫున ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలంటే చివరి మాటగా ఏం చెప్తారు సార్? ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏంటంటే 2 విషయాలు చెప్తామండి. ఒకటి, వ్యాలిడేషన్ యాక్ట్ని ప్రభుత్వం రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అలాగే పెన్షనర్ కంట్రిబ్యూషన్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ ఇష్యూ వాళ్ళ దగ్గర రివ్యూ చేయాలని పదాన్ని కూడా మీరు తీసేయాలని, కమ్యూటేషన్ కూడా 12 ఏళ్ళకి ఆపాలని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగస్తులకి పెన్షన్లకు బాకీ పడిన డబ్బులన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని, కనీసం మీరు ఇవ్వకపోయినా ఆ పెన్షనర్స్కి రావాల్సిన డబ్బు వాళ్ళ పే స్లిప్ ఉంటుంది, ఆ పే స్లిప్లో వీళ్ళకి ఇంత రావాలని మెన్షన్ చేయమంటున్నాం. కనీసం మన చీఫ్ సెక్రటరీ గారిని, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మనం రిక్వెస్ట్ చేసాం. మరి డబ్బులు ఇమీడియట్గా ఇవ్వకపోయినా మాకు ఇంత రావాలి, మా పే స్లిప్లు మెన్షన్ చేస్తే పెన్షనర్ చనిపోతే వాళ్ళకి ఇంత రావాలని కుటుంబ సభ్యులు తెలుసుకుని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేనే ఇవ్వండి అని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ మేము చేయాల్సిన రిప్రజెంటేషన్ అన్ని చేస్తూనే ఉన్నాం. మా ప్రభుత్వం వారి ఏ కోణంలో ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు న్యాయం అయితే జరగట్లేదు. న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి వారికి మంచి మనసు ఇచ్చి పెన్షనర్ల పట్ల సానుభూతి వ్యవహారంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, అలాగే రాష్ట్రాలకు ఉన్న ముఖ్యమంత్రులు కూడా పెద్ద మనసుతో పెన్షనర్ల పట్ల వాళ్ళ సీనియర్ సిటిజన్గా గుర్తించి వారికి న్యాయం జరిగేట్టుగా వాడికి రావాల్సిన త్వరలో సకాలంలో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇది ఈరోజు బుచ్చిరాజు గారితో, టీఎంపీ బుచ్చిరాజు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. అసలు వ్యాలిడేషన్ యాక్ట్ ఏంటి, వ్యాలిడేషన్ యాక్ట్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, 2026 ముందు ఉన్నటువంటి ఉద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, తర్వాత వచ్చినటువంటి ఉద్యోగులకు ఎందుకు ఈ వర్గీకరణ జరిగింది, ఇలాంటి అంశాలపైన కూడా చాలా గొప్పగా విశ్లేషణాత్మకంగా కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంచిగా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు వ్యాలిడేషన్ యాక్ట్ వల్ల జరిగేటువంటి నష్టాలను కూడా వారు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కాబట్టి మరో ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.